హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లవ్స్. సో బాయిల్డ్ ఎగ్ డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ చేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తినేస్తారు. సో ఈ బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఎగ్, ఆనియన్, టొమాటో, మిర్చి, 2 బ్రెడ్ స్లైసెస్ అండ్ సాల్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, బటర్ అండ్ చీజ్. సో ఇవి కావాల్సిన పదార్థాలు. సో ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టి ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇందులోకి ఆనియన్స్ అండ్ టొమాటో, నెక్స్ట్ మిర్చి, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. మీకు కారం మీ స్పైస్ని తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, సరిపడినంత సాల్ట్, మీరు చేసే క్వాంటిటీని బట్టి సాల్ట్ తీసుకోండి. నెక్స్ట్ గరం మసాలా ఒక చిన్న స్మాల్ స్పూన్, మీ స్పైస్ని తగ్గట్టుగా ఇవి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్, ఈ టొమాటో ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో బటర్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. సో ఇది కొద్దిగా హీట్ అయిన వెంటనే బ్రెడ్ స్లైసెస్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్కి బటర్ని స్ప్రెడ్ చేయాలండి. సో ఇలా బటర్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఆమ్లెట్ని రివర్స్ చేసుకోవాలి. సో నిదానంగా రివర్స్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిపైన చీజ్, ఒక లేయర్ చీజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ అలాగే సైడ్ బ్రెడ్ పైకి వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ హీట్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అండ్ బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ రెడీ. సో ఇది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.